లూకా సువార్త 6వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయము 26వ వచనాన్ని మనమందరం కలిసే చదువుకుందాం. మనుషులందరూ మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. మళ్ళీ చదువుకుందాం. మనుషులందరూ మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. దేవుడు తన మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఘనమైన నామమును ఎంతో స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. ఇంతవరకు ప్రభువా మేము కలిసి కొన్ని పాటలు పాడుకోవటానికి మీరు మాకు ఎంతో సహాయపడ్డారు. అందుకు స్తోత్రాలు. చేరువచ్చిన మా ప్రియులందరిని బట్టి మీకు వందనాలు తండ్రి. అనేకులు ఇంకా ఆసక్తిగా రావటంలో సహాయపడు. ఎవరు ఒకవేళ ఆశతో రావాలని మార్గములో ఉన్నారో వారిని కూడా క్షేమముగా నడిపించండి. చేరి వచ్చిన ప్రియులను బట్టి కూడా స్తోత్రాలు. సమయములో నిలబడుచున్న నీ దాసుడను ప్రభువా, నేను కేవలం నిష్ప్రయోజకుడను, ఎన్నిక లేనివాడను. నాలో ఏమీ యోగ్యత లేదు ప్రభువా. నేను నిజముగా చేతకాని వాడనని నన్ను నేను నీ పాదముల చెంత పడవేసుకుంటున్నాను ప్రభువా. నీ సహాయమునే కోరుతున్నాను. నీ దాసుని పక్షంగా మీరు మరొక లూకా సువార్త 12వ అధ్యాయము 12వ వచనాన్ని మరొక జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. దాసునిపై దృష్టి ఉంచు. నీ ఆలోచనతో నింపండి. నీ ఆత్మచేత నింపి మాకందరికీ కావలసిన ఆత్మీయమైన సంగతులు మీరు బయలుపరచమని ప్రార్థిస్తూ నీ సహాయమును కోరుతూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ఆరాధించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న భాగములో యేసు ప్రభువారే ఈ మాటలు మాట్లాడుతూ వచ్చాడు. ఆయన భూమి మీద ఉన్న కాలములో ఈ మాటలన్నీ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చాడు. 4 సువార్తల్లో కూడా యేసు ప్రభు పలికిన మాటలు మనము చూస్తూ ఉన్నాం. ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో ఎన్నెన్నో సంగతులు మన కొరకు బోధించాడు. ఎందుకనగా మనము నేర్చుకోవాలని. మనము నేర్చుకోవాలి, ఆయన వలె మనము కూడా ఉండాలని దేవుని ఆశ. అందుకని రోమిలికి రాసిన పత్రికలో మాట మనకు జ్ఞాపకం వస్తుంది. 8:28 వచనములో దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవంట. సమస్తము కూడా సమకూడి జరుగుచున్నవి అని
పౌలపోస్తులుడు దేవుని ఆత్మచేత నింపబడి పలికిన మాట, సమస్తమును కూడా సమకూడే జరుగుతాయి అంట. అంటే అన్నీ, సమస్తం అంటే అన్నీ. అన్నీ అంటే కష్టములు, ఇబ్బందులు, రకరకాల పరిస్థితులు, వేదనలు, దుఃఖము, సంతోషము, ఇవన్నీ కూడా సమకూడి వస్తాయంట. ఇవన్నీ అందుకే మన జీవితాలు ఎప్పుడు ఒకే రీతిగా కొనసాగిపోవు. ఎప్పుడూ దుఃఖమే ఉండదు, ఎప్పుడూ సంతోషమే ఉండదు, ఎప్పుడూ రోగాలు ఉండవు కదా. రోగాలు వస్తుంటే పోతుంటాయి, సంతోషం వస్తుంటుంది, కొన్నాళ్ళు దుఃఖం వస్తుంటుంది, కొన్ని సమయాల్లో నిందలు వస్తుంటాయి, అవమానాలు వస్తూ ఉంటాయి. ఎన్నెన్నో విధాలుగా మనకు అన్నీ కూడా సమకూడి వస్తాయి. ఎందుకు అలా రావటానికి కారణం అంటే, దేవుడు మనకు నేర్పించటానికి, మనకు ఆత్మీయమైన స్థితి నేర్పించటానికి అన్నీ కూడా సమకూడి వస్తాయి. ఎందుకనగా కష్టము లేకుండా, బాధ లేకుండా దేవుడా అని ఎవ్వరు అనలేరు. యేసు ప్రభువాన్ని అంగీకరించిన వారు అనేకులు సాక్ష్యం చెప్తూ ఉంటారు. ఎలా యేసు ప్రభువుని అంగీకరించానంటే, ఏదో రోగములోనో, కష్టములోనో, ఇబ్బందిలోనో ఏదో ఒక సమస్య కలిగింది. ఆ సమస్యలో దేవుడు నాకు అద్భుతమైన కార్యం చేశాడు, కాబట్టి నేను యేసు ప్రభువుని అంగీకరించానని చాలామంది సాక్ష్యం చెబుతూ, వాస్తవమే. ఎందుకంటే కష్టము లేకుండా, బాధ లేకుండా ఎవ్వరు కూడా దేవుడు అనే మాట రాదు. దేవుడా అనే మాట రావాలంటే ఏముండాలంటే కష్టం ఉండాలి. కష్టము వస్తేనే కానీ దేవుడు మనకు జ్ఞాపకం రాడు. అందుకని ఒక మాట ఉంది బైబిల్లో, కీర్తన 50వ కీర్తన 15వ వచనంలో ఒక మాట ఉంది. ఏంటి ఆ మాట? ఆపత్కాలమున నీవు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరుస్తావు. ఆపత్కాలమున నాకు మొరపెట్టు అంటే, ఆపత్కాలమున మొరపెట్టమంటున్నాడంటే, ఆపద ఎవరిస్తున్నారంటే, ఆపదకి ఎవరు అనుమతిస్తున్నారంటే దేవుడు అనుమతిస్తాడు. ఆపద అదిగో ఆ వ్యక్తిలోనికి వెళ్ళు, ఆ వ్యక్తిలోనికి వెళ్ళి ఆ వ్యక్తిని బాధ పెట్టు. ఎవరిస్తారంటే దేవుడే అనుమతిస్తాడు కొన్ని సమయాలలో. ఎందుకంటే మన మేలు కోరి దేవుడే మనకు అనుమతిస్తాడు. మరొక మాట జ్ఞాపకం వస్తుంది, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయంలో కూడా ఓ మాట అంటున్నాడు ప్రసంగి. చూడండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 7వ అధ్యాయము వచనము చూద్దాం. వచనము 7వ అధ్యాయము వచనం 14 వచనం 7:14 చూడండి. సుఖదినమందు సుఖముగా నుండుము, ఆపద్దినమందు యోచించుము, తాము చనిపోయిన తరువాత జరుగు దానిని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచాడంట. దేవుడు మనిషికి సుఖము దుఃఖము రెండు జతపరిచాడు. అందుకే లోకములో మంచి ఉంది, చెడు ఉన్నది. లోకములో దేవుడు ఉన్నాడు, దయ్యాలు కూడా ఉన్నాయి కదా. లోకములో మంచిది చెడు రెండు ఉన్నాయి. మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు కదా.
ఇలా అన్నీ కూడా దేవుడు జతపరిచాడు. అన్నీ కూడా దేవుడు జతపరిచాడంటే ఎందుకంటే అవి మన మేలుకే, మన మేలు కోరి దేవుడు సుఖ దుఃఖాలు రెండు కూడా ఏం చేశాడు, జతపరచి ఉన్నాడు. అందుకే మనకు కొన్నిసార్లు దుఃఖం సుఖం, సుఖముగా ఉన్నప్పుడు సంతోషంగా ఉంటాం, కష్టం కలిగినప్పుడు దుఃఖంతో ఉంటాం. కొన్నాళ్ళు సుఖంగా ఉన్నా అని కష్టం తీయమని అనుకోం కదా, అది అనుకోం. కానీ ఏమి అనుకుంటామంటే నాకు కష్టం వచ్చిందే, కష్టం వచ్చిందని దుఃఖపడతాం. కానీ గడిచిన దినాల్లో ఉన్న సుఖాన్ని మనము జ్ఞాపకం చేసుకోలేం. అది ఒక్క వ్యక్తి జ్ఞాపకం, ఎవరైనా ఏబు గారు అన్నాడు, యెహోవా ఇచ్చాను యెహోవా తీసుకున్నాను. ఆయన ఒక్కడే సమర్థుడు ఆ మాట అంటానికి. అందుకే మనం కూడా ఎలా ఉంటామంటే సుఖంగా ఉన్నప్పుడేమో సంతోషిస్తాము, కష్టం రాగానే దుఃఖపడతాం. కానీ ఆ సంతోషాన్ని సుఖాన్ని జ్ఞాపకం చేసుకోం. అలానే భౌతికంగా మనకి ఎవరైనా ఒక మేలు చేశారనుకో, మంచి మేలు, ఆ మేలు చేసినప్పుడు సంబరపడతాం. చూడు ఆ వ్యక్తి నాకు ఎంత మేలు చేశాడు, అబ్బా ఎంత ఆపదలో ఆదుకున్నాడని సంతోషపడతాం. ఒకవేళ అదే వ్యక్తి ఏదైనా ఒక చిన్న మాట అంటే సహించలేం కదా, వాస్తవం కదా అది. ఏదైనా ఒకవేళ ఒక మాట, ఏదైనా ఒక చిన్న మాట గద్దించినా లేక ఒక చిన్న మాటతో విషయంలో కోపపడినా కానీ మనము ఆయన చేసిన మేలు మనకు గుర్తురాదు. ఏం గుర్తొస్తుంది? నన్ను అన్నాడు. అందుకని దేవుడు మనకు సుఖ దుఃఖాలు జతపరిచాడు. ఎందుకంటే మన మేలు కోసమే దేవుడు అవి జతపరిచాడు. దేవుడు అన్నీ కూడా మనకు కష్టమైన, దుఃఖమైన, నిందలైన, శ్రమలైన ఇవన్నీ కూడా ఎందుకు ఆయన అనుమతిస్తున్నాడంటే మనకు నేర్పించటానికి. ఆయన వచ్చాడు భూమి మీదకు, ఆయన అన్నీ భరించాడు, అన్నీ చేశాడు కదా. ఆయన నిందలు భరించాడు, అవమానాలు భరించాడు, దెబ్బలు భరించాడు కదా, సిలువలో భయంకరమైన శిక్ష భరించాడు. ఇవన్నీ భరిస్తున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే నోరు తెరవల, కనీసం మాట కూడా మాట్లాడలేం, మౌనముగా ఉన్నాడు. కొరడాలతో కొట్టుతున్న, రకరకాల అవమానకరమైన మాటలు శాస్త్రులు పరిసయ్యులు అంటున్నా కానీ యేసు ప్రభువారు వారికి తగిన సమాధానం చెప్పాడు. కానీ ఎక్కడ కూడా ఆయన వారిని తృణీకరించి మాట్లాడాలి. అందుకొరకు మనం చదువుకున్న భాగములో కూడా ఏం చూసామంట, ఒక మాట చదివాం కదా, దేవుని ప్రేమించే వారికి మేలుకు సమస్తమును సమకూడి జరుగుతాయి. 28 మాట అన్నాడు. 29 ఏమన్నాడు? రోమా 29 వచనంలో ఏమన్నాడంటే చదువుకుందాం. 29 చూడండి, ఎందుకనగా దానికి చక్కని అర్థం ఇస్తున్నాడు. సమస్తము సమకూడి జరుగుచున్నవి అని ఎరుగుతాము అన్నాడు కదా. సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అన్న కాడ ఒకటనంకేసు మూల భాషలో ఏముంది? మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు అని మనం గ్రహించాలి. ఎందుకంటే 29లో దానికి ఎందుకనగా, ఎందుకు నీకు సమస్తం మేలు కొరకు అంటున్నాడంటే ఎందుకు అవన్నీ అంటే దానికి సమాధానం అంటున్నాడు కదా. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారుని స్వారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాడు. ఎందుకు సమస్తము సమకూడి జరుగుతున్నవంటే తన కుమారుని స్వారూప్యం గలవారము కావటానికి కదా.
తన కుమారుని స్వారూప్యము గలవారము కావటానికి సమస్తము సమకూడి జరుగుతున్నాయి. తన కుమారునికి సమస్తము కూడా సమకూడి జరిగాయి కదా. భూమి మీదకి వచ్చాడు, ఆ ఉన్నతమైన స్థానాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడు. శరీరధారిగా వచ్చి ఆయన అన్నీ భరించాడు కదా. నిందలు, అవమానములు, దెబ్బలు, కొరడా దెబ్బలు, ఇంకా అనేకమైనటువంటి రకరకాల ఎగతాళి చేశారు. దయ్యం పట్టిన వాడన్నారు, తిండిపోతున్నాడు, ఇలాంటి మాటలన్నీ కూడా ఆయన సహించి చివరికి ఎక్కడికి వెళ్ళాడు? ఆయన ముందున్న ఆనందం కొరకు ఆయన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. అన్నీ కూడా సమస్తము చేసి చివరికి ఏమన్నాడు? తండ్రి, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను, సమస్తము సమాప్తమాయను, అన్నీ చేశాను అని యేసు ప్రభువారు ఏ రీతిగా ఆయన తన కుమారుడు ఉన్నాడో మనం కూడా అలాంటి స్వారూప్యము గలవారము కావటానికి దేవుడు మనకు అన్ని అనుమతిస్తాడు. నిందలు, అవమానములు, కష్టములు, ఇబ్బందులు, దుఃఖము, రోగములు, ఇవన్నీ కూడా దేని కొరకంటే తన కుమారుని స్వారూప్యములోనికి మనము రావాలి అని దేవుని ఉన్నతమైన ఉద్దేశం. అందుకొరకే మనం లూకాసు వార్త చదువుకున్నాం కదా. లూకాసు వార్త 6వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఆ వచనం వల్ల చదువుకుందాం. 6:26 వచనాన్ని మరలా మనం చదువుకుందాం. 6:26 మనుషులందరూ మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ. యేసు ప్రభువారి మాట, మనుషులందరూ మిమ్ములను కొనియాడునప్పుడు శ్రమ. ఎప్పుడంట? మనకేది ఇష్టం? మనకేది ఇష్టం అంటే పొగడటమే ఇష్టం, పొగడాలి. ఎలా ఉన్నా కానీ ఎలా ఉండాలంటే మనం ఏం కోరుకుంటామంటే పొగడ్తలు కోరుకుంటాం. ఆహా, ఓహో అనే రీతిలో ఒక వ్యక్తి మనలను పొగుడుతూ ఉంటే మనము సంతోషపడతాం. యేసు ప్రభువారు ఏమన్నాడు? మనుషులందరూ కదా, మనుషులందరూ మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ అన్నాడు. ఒక వ్యక్తి కానీ మనలను ఒక గొప్పవానిగా ఎంచి మన ఎదుట గొప్పవాడివి, నువ్వు చాలా మంచివాడివి, నీలాంటి వారు ఎవ్వరూ లేరు అని అన్నాడు అనుకోండి, అదే నోటితో మళ్ళీ ఏమంటాడు? ఇలా ఇంత చెడ్డవాడే లేడంటారు కదా. జరుగుతున్న వాస్తవాలు కదా. ఒక వ్యక్తిని గొప్ప చేసినప్పుడు ఎంతైతే గొప్ప చేస్తాడో అంత మళ్ళీ ఏం చేస్తారంటే అంత అవమానకరమైన స్థితిలో మళ్ళా ఆ వ్యక్తే మాట్లాడతాడు. అందుకొరకు యేసు ప్రభువారు అన్నాడు కదా, మనుషులందరూ మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ. తర్వాత ఏమన్నాడు? వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేశారు. వారి పితరులంటే ఇశ్రాయేలీయులు, వారు అబద్ధ ప్రవక్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అబద్ధములు చెప్పేవారిని ఎక్కువగా వారు పొగుడుతూ వచ్చారు. ఆ పొగడత వల్ల, వారు పొగిడిన దాని వల్ల వారెంత నష్టపోతున్నారో వారు గ్రహించాల. వాస్తవికంగా ఇశ్రాయేలు ప్రజలు దారి తప్పటానికి ఎవరు కారకులంటే ప్రవక్తలే కారకులు. ప్రవక్తలు ఒట్టి మాటలు, దేవుడు చెప్పని మాటలన్నీ కూడా చెప్పాడని వారిని గొప్పవానిగా ఎంచారు, గొప్పవానిగా చేశారు. వారు ఆ అబద్ధ ప్రవక్తల మాటలు విన్నారు. వారు ఏమైపోయారంటే నష్టపోయారు, దేవునికే దూరం అయిపోయారు. వాస్తవికంగా ఇశ్రాయేలు ప్రజలు తప్పిపోతానికి కారణం ఎవరంటే వారిలో ఉన్న అబద్ధ ప్రవక్తలే కారకులు.
ఇంకో సందర్భం, ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గములో 40 సంవత్సరాలు వారు సంచరించారు. 40 సంవత్సరాల్లో ఎవరు వారిని పాడు చేశారంటే ఎవరు? మిశ్రిత జనాంగం. ఐగుప్తులో నుంచి వారు కూడా కొందరు అన్యులు, దేవుని ఎరుగని వారు కూడా వీరితో బయలుదేరి వచ్చారు. ఎవరితోటి? ఇశ్రాయేలు ప్రజలతో బయలుదేరి వచ్చి ఆ మిశ్రిత జనాంగము చేసిన పని ఏంటంటే వారు మౌనంగా ఉండారు, ఇశ్రాయేలు ప్రజలు రెచ్చగొట్టారు. ఆ మాట ఉంది కదా, ఎక్కడున్నమాట? సంఖ్యాకాండం అనుకుంటా, చూద్దాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో చూడండి, ఆ మాట మనం చదువుకుందాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయములో మనము ఆ మాటను చూడగలుగుతాం. చూడండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయము 11వ అధ్యాయమైనా చూసారా? చూడండి, 11వ అధ్యాయం మొదటి వచనం. జనులు చదువుదాలా ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారంటే చూడండి, మొదటి నుంచి చదువుకుందాం. జనులు ఆయాసమును గూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దానిని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెములో నొక కొనను దహింపసాగెను. జనులు యెహోవాకు మొరపెట్టగా, జనులు మోషాకు మొరపెట్టగా మోషా యెహోవాను వేడుకొనినప్పుడు అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరాను పేరు పెట్టండి. అర్థం ఏంటి? మంట. అది అయిన తర్వాత చూడండి, ఇలాంటి కష్టములో ఉన్నప్పుడు 4వ వచనం, వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీలు మరలా ఏడ్చారని. ఇంతకుముందే అగ్ని చేత దహించబడ్డారు, అగ్ని ఆగిపోయింది. మరలా ఎవరు వారిని రెచ్చగొట్టారంటే మిశ్రిత జనాంగం. అంటే ఐగుప్తులో నుంచే వారు బయలుదేరి వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు రకరకాల విధాలుగా దేవుని దుఃఖపెడతానికి కానీ దేవునిలో నుండి తప్పిపోతానికి ఎవరు కారకులంటే మిశ్రిత జనాంగం కదా. వాళ్ళు ఏం చేశారంట? మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలు ప్రజలు మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెడతారు. దాన్ని ఎవరు రెచ్చగొట్టారంటే మిశ్రిత జనాంగం ఏం చేశారు? వారికి మాంసాపేక్ష ఎక్కువై వీరికి చెప్పారు, మనకు మాంసం లేదు, మనం అక్కడుంటే ఎలా ఉన్నాం, మాంసం తిన్నాం, బీరకాయలు దోసకాయలు మన కుండల కాడ వండుకొని పొయ్యిల మీద వండుతున్నప్పుడు ఆ పొయ్యి మీద ఉన్న దానిలో మాంసమే తిన్నాం మనం. కానీ ఇక్కడ ఏమీ లేదు, ఎందుకు తెచ్చారు వీళ్ళని ఇశ్రాయేలు ప్రజలు తనగానే వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు ఇంకా ఏడ్చి దేవునికి బాధ పెట్టారు. వారిని రెచ్చగొట్టింది ఎవరంటే మిశ్రిత జనాంగం. అలాంటి వారు సంఘాల దినాల్లో కోకొల్లలుగా ఉంటున్నారు కదా. మౌనముగా ఉండి దేవుని సంఘాలను నష్టపెట్టి మిశ్రిత జనాంగం ఈ దినాల్లో కోకొల్లలుగా ఉంటున్న దినాలు మనము చూస్తూ ఉన్నాం కదా. అందుకొరకై వారు అది రేపింది వారు మాంసాపేక్ష. ఏడ్చింది ఎవరంటే ఇశ్రాయేలు మరలా ఏడ్చారు. ఇప్పుడు ఎవరి మీద కోపం వచ్చింది? మళ్ళీ ఇశ్రాయేలు మీదే కోపం వచ్చింది. వారు మౌనంగానే ఉన్నారు కదా. మౌనంగానే ఉంటారు. ఇలాంటి వారు అనేక విషయాలలో ఇశ్రాయేలు ప్రజలలో వారు నష్టాన్ని కలిగించటానికి కారణం ఎవరంటే మిశ్రితమైన జనాంగము. అందుకొరకు మనం చదువుకున్న భాగంలో కూడా చూడండి, ఆ దినాల్లో మరి యేసు ప్రభువారు అన్న మాట ఏంటంటే
మనుషులందరూ మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేశారు. అబద్ధ ప్రవక్తలకు అదే విధంగా చేశారు. మళ్ళీ వాక్యంలోకి వచ్చాం. లూకా సువార్త 6:26. అదే విధంగా చేశారు. అదే విధంగా చేశారు కాబట్టి అబద్ధ ప్రవక్తలు అబద్ధాన్ని ప్రకటించారు. యథార్థంగా ప్రకటించిన వారిని రాళ్లతో కొట్టి చంపారు. ఇశ్రాయేలు యూదా వారు కూడా అంతే చేశారు. ఇశ్రాయేలు ప్రజలు రాజులందరూ సత్యాన్ని ఉన్న మాట ఉన్నట్లు దేవుడు వారితో పలికిన మాట చెప్పిన వారిని ఏం చేశారు? కొట్టారు, గోతుల్లో పడవేశారు కదా. ఇర్మీయాని ఏం చేశారు? యథార్థం చెబుతుంటే తీసుకెళ్ళి గోతిలో పడవేశారు, హింసించారు. ఇలా యథార్థముగా దేవుని మాట విని ప్రజలకు బోధిస్తున్నటువంటి ప్రవక్తలను వీరేమో హింసించారు, దూషించారు, కొట్టారు. జకర్యాని ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపేశారు. కానీ అదే అబద్ధ ప్రవక్తలు చెప్పే మాట నమ్మారు. అహాబు కూడా అబద్ధ ప్రవక్త చెప్పిన మాట నమ్మాడు, కానీ మీకా చెప్పిన మాట నమ్మలా. అంటాడు, ఈ మీకా అనే వ్యక్తి ఎప్పుడు కూడా నన్ను గూర్చి కీడే పలుకుతాడు, కానీ ఎప్పుడు కూడా నన్ను గురించి సత్యాన్ని చెప్పడంటాడు. వారి దగ్గర అబద్ధ ప్రవక్తలు ఏం చెప్పారంటే, నువ్వు గొప్పవాడివి, నువ్వు మంచి వెళ్ళు, యుద్ధానికి వెళ్ళు, నువ్వు గెలుస్తావని వారు చెప్పేవారు. అది వారికి చాలా ఆనందం వేసేది. అందువల్ల ఎవరు నష్టపోతున్నారంటే రాజులు అనేకులు కూడా వారి అబద్ధ ప్రవక్తల మాటలు విని వారు ఎంతోమంది నష్టపోయారు, హతులైపోతానికి కారణం ఎవరంటే ఇశ్రాయేలీల ప్రవక్తలే వారిని నష్టం చేశారు. వారిని విగ్రహాలు సేవించే వారిగా చేసింది ఎవరంటే అబద్ధ ప్రవక్తలే. అందుకొరకు అన్నాడు కదా మళ్ళా వాక్యంలో, మనుషులందరూ మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ అన్నాడు. ఓ సందర్భం చూసి మనం ముగిస్తాం. చూడండి, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయములో సందర్భాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం మనం చదువుకుందాం. చూడండి, 12వ అధ్యాయము 21వ వచనం చూడండి. 21వ వచనం, నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయుచుండగా జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేశారంట. హేరోదంట ఆ దినాన మరి రాజవస్త్రాలు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చొని వారి ఎదుట ఏం చేస్తున్నాడంట? ఉపన్యాసం చేస్తున్నాడు. ఉపన్యాసం చేస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా వింటున్నారు. వింటున్న ప్రజలు ఏమని కేకలేశారంట? ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేశారంట. నిజముగా దైవ స్వరమే, దేవుడే హేరోదులో ఉండి మాట్లాడుతున్నాడు. ఇది నిజముగా దైవ స్వరమని వినుచున్న ప్రజలందరూ కూడా కేకలు వేశారంట. తర్వాత అతడు దేవుని మహిమ పరచునందున వెంటనే ప్రభుదూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణమిడిచాడంట. చూసారా, ప్రజలందరూ కూడా నిజముగా ఇది దైవ స్వరమే, మానవ స్వరము కాదని ప్రజలంతా పలికారు. అలా పలకటం వల్ల ఎవరికి ఘనత వచ్చిందంటే అహాబు, హేరోదు తాను గొప్పవానిగా, ప్రజలందరిలో గొప్పవానిగా చేసుకున్నాడు. అయితే తాను దైవస్వరముతో పలుకుతున్నప్పుడు మానవ స్వరము కాదని కేకలు వేసినప్పుడు
అది దేవుని దృష్టిలో ఎలా ఉందంట, దేవుని మహిమ పరచలేదంట. ఒకవేళ వారు కేకలేస్తున్నప్పుడు నేను కాదు, ప్రభువే మాట్లాడుతున్నాడు, నా వల్ల కాదు, నేను కాదు, ప్రభువే మాట్లాడుతున్నాడు అనేటువంటి తనలో విధేయత రాలేదు. కానీ ఇంకా తనను తాను ఏం చేశాడంటే గొప్పవానిగా ఎంచుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎవరికి ఘనత వచ్చిందంటే హేరోదు ఘనత వచ్చింది. కాబట్టి దేవుని నామం అవమానపరచబడింది. కాబట్టి దేవుడు ఏం చేశాడంట, వెంటనే ప్రభు దూతవాన్ని మొత్తెను గనక వాడు పురుగులు పడి ప్రాణమిడిచాడు. అప్పుడు ప్రజలేమనుకుంటారు చెప్పండి? అప్పుడు ప్రజలు ఇప్పటిదాకా ఇంత దైవస్వరముతో మాట్లాడాడు, కేకలేశాడు, ఇప్పుడేంటి ఇలాంటి చావు చచ్చాడు, పురుగులు పడి చచ్చాడంటే ఇప్పుడు ఇంత హీనమైన చావు చచ్చాడేంటని ఎవరన్నారు? ఆ ప్రజలే మళ్ళీ అన్నారు కదా. ఏ ప్రజలైతే హేరోదును ఘనపరిచి దైవస్వరమని కేకలు వేశారో ఆ ప్రజలే మళ్ళీ ఏమంటారంటే, ఇదేంటి ఇప్పటిదాకా ఇంత కేకలేసి ఇంత దైవస్వరంతో చెప్పి ఇలాంటి చావు చచ్చాడేంటి, పురుగులు పడి చచ్చాడేంటి అని ఆ కేకలు వేసిన వ్యక్తులే మరలా తన్నేం చేశారు, హీనమైన స్థితిలో మాట్లాడుతూ వచ్చారు. కనుక అందుకే యేసు ప్రభువారు ఏమన్నాడు, మనుషులందరూ మిమ్మును కొనియాడినప్పుడు మీకు శ్రమ. మనము కొనియాడటమే మనం కోరుకుంటాం, కానీ మనము ఏదైనా ఒక అవమానము నిందను మనం భరించలేని స్వభావము గలవారం. కాబట్టి యేసు ప్రభువారు ఈ మాట ఎందుకన్నాడంటే, మనుషులందరూ మిమ్మును కొనియాడునప్పుడు మీకేంటంట శ్రమ. శ్రమ అంటే ఎంత కొనియాడుతారో, ఎంత గొప్పవానిగా చేస్తారో అంత అంత అవమానపరిచేస్తారు. దినాలు సంఘాలు అనుభవాలు, ఎవరైతే మా సంఘానికి రా నువ్వు బాగుంటావు అంటారో ఆ వ్యక్తే తిరుగుబాటు చేస్తారు. మొట్టమొదట చేసే వ్యక్తి ఎవరంటే, ఎవరైతే నువ్వు బాగుంటావన్నాను, మంచిగా ఉంటావన్నా, మాకు అన్ని తలాంతులు ఉన్నాయి రాన్నా అని ఎవరైతే ఆహ్వానించి రమ్మని కోరుతారో చూడండి, ఎక్కడైనా సంఘాల్లో ఆ వ్యక్తే మొదట తిరుగుబాటు చేశాడు కదా. అందుకొరకై అలాంటి సమయాలలో మనుషులు కొనియాడునప్పుడు, మనల్ని గొప్పవారిగా చేసినప్పుడు మనం ఎలా ఉండాలంటే విధేయత. ప్రభువా, దీనివల్ల నాకు ఎలాంటి ఘనత రాకుండా చెయ్యి. అందుకని యెహోవా ఏమంటాడు, నువ్వెవరమంటే ఏమంటాడు చూడండి, అరణ్యములో ఒక శబ్దాన్ని అంటాడు. ఎవరైనా యెహోవాను. మత్తయి సువార్తలో అంటాడు ఆ మాట చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం అనుకుంటా, చదువుకుందాం. ఈ మాటలు ఆయన యెషయా గ్రంథంలో ప్రవచించాడు ప్రవక్త. కానీ ఇక్కడ అంటున్నాడు కదా, 3:3 మత్తయి సువార్త 3:3 ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేక వేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఎవరంట ఆయన? అరణ్యములో ఒక శబ్దము వినపడుతుంది కానీ కనబడదు కదా. శబ్దము వినపడుతుందే కానీ కనపడదు. అందుకని యోహాను కూడా భూమి మీదకి వచ్చి జకర్యాకు ఎలిజబెత్కు జన్మించినటువంటి యోహాను కూడా ఎక్కడ కూడా తన్ను తాను గొప్పవానిగా ఎంచుకోలే. యేసు ప్రభు కంటే కొన్ని నెలల ముందు వచ్చాడు, భూమి మీదకు జన్మించాడు. అయితే ఆయన వచ్చి ఎక్కడ కూడా తనను తాను గొప్పవానిగా చేసుకోలేదు. కానీ నా వెనుక వచ్చుచున్నావా అని చెప్పులు వారు విప్పటానికి కూడా యోగ్యుడు కాదన్నాడు కదా. అలా తన్ను తాను తగ్గించుకొని ఏమన్నాడంటే, అరణ్యములో ఒక కేక అంటే వినపడుతుందే కానీ
కనబడదంటే తను తాను ఎక్కడ కూడా యెహోవాను గొప్పవానిగా చేసుకోవాలి. నా ప్రభు మార్గాలు నేను తెలియచేయటానికే వచ్చాడని జకరియా కూడా తన గురించి ప్రవచించి మాట్లాడాడు లూకా సువార్తలో. అందుకొరకే ప్రియులరా, మనం కూడా ఎలా ఉండాలంటే అన్ని పరిస్థితుల్లో ఎక్కడ కూడా మనము మనుషులు మనల్ని గొప్పవారు, మంచివాడివి అన్న వ్యక్తి కొన్ని దినాలకు ఈ వ్యక్తి చెడ్డవాడే అనే మాట తప్పకుండా వస్తుంది అని యేసుప్రభువారు ముందుగానే మనకు తెలియజేశాడు. అందుకని ఇంకో మాట చదువుకొని ముగిస్తాం. మత్తయి సువార్తలో ఒక మాట అన్నాడు. ఎప్పుడు మనము ధన్యులమంటే 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ అధ్యాయము మత్తయి సువార్త 11వ వచనం మనం చదువుకుందాం. 5 అధ్యాయము చదువు చూడండి. 11 వచనం. నా నిమిత్తము జనులు మిమ్ము హింసించి నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులని. ఎప్పుడు ధన్యులు? పొగిడినప్పుడు కాదు, చెడ్డ మాటలు పలికినప్పుడే ధన్యులంట. అంటే మనం వాటిని సహించలేక చెడ్డ మాటలు అంటే ఊరుకాం కదా. ఒక వ్యక్తి మనల్ని ఒక చెడ్డ మాట అన్నాడంటే ఏదొక విధానములో మానవ హద్దుబాటుల్లో మనలో కొంత బాధ కలుగుతూనే ఉంటుంది. కానీ యేసుప్రభు ఏమన్నాడంటే ఇక్కడ చూడండి, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. తర్వాత సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వముండిన ప్రవక్తలను హింసించిరి అన్నారు. ఆ ప్రవక్తలు హింసించారు, వారన్నీ కూడా సహించారు. ఇర్మియా, యెషయా ప్రవక్త, మీకా ఇలాంటి వారు అందరూ కూడా అవన్నీ ఎన్ని రకాల పరిస్థితులు వచ్చినా కానీ వారు సంతోషించారు. కానీ ఎక్కడ కూడా వారు అవిధేయులు కాదు. కాబట్టి ఈ దినాల్లో మనం కూడా అభ్యాసం చేసుకోవాలి. అభ్యాసం అంత సామాన్యంగా సహించలేం. అంత సామాన్యంగా ఒక వ్యక్తి మాట అంటే మనము సహించలేం కదా. అది అభ్యాసము చేత, అలవర్చుకోవటం చేత ఏముందలే అనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. రాళ్ళు ఒక డబ్బాలో రాళ్ళు వేసి రోజు ఇట్లా మోగిస్తుంటే ఏమవుతాయి? అవి వాటిలో ఉన్న కరుకుదనం అంతా పోయి నున్నగా వస్తాయి రాళ్ళు. అలానే లోకములో కూడా మనం అలా రకరకాల పరిస్థితుల్లో అనేకులు అంటున్నటువంటి రకరకాల మాటలు అని ఏమనిపిస్తుంది? ఇంతేలే, ఇవి ఎలాంటివేలే, ఏముంది అనేటువంటి ఆలోచన ఎప్పుడు కలుగుతుందంటే అభ్యాసము చేసుకున్నప్పుడు. అందుకే పౌలు అపోస్తులుడు అంటాడు, చదువుకుందాం. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 24వ అధ్యాయము చదువుకుందాం. 16వ వచనం. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషముగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలంట? నా మనస్సాక్షి నిర్దోషముగా ఉండాలి. అందుకేం చేస్తున్నాడంట పౌలు గారు? నేను అభ్యాసం చేసుకుంటున్నా. ఎంతోమంది ఎన్నో అంటున్నారు, రకరకాల మాటలు అంటున్నారు అనినా, కానీ వాటిని నేను అభ్యాసం చేసుకుంటున్నా. అంటే అనండి అని మౌనం వహిస్తూ వచ్చాడు. అందుకొరకు ఆయన అన్ని చోట్ల అందరిలో కూడా ఎలా ఉన్నాడంటే
ఎలాంటి వాడయ్యాడంట? ఆయన ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషముగా ఉండునట్లు అభ్యాసము చేసుకుంటుంది. మనం కూడా లోకములు ఎలాంటి అనుభవాలు నేర్చుకోవాలి. వస్తూ ఉంటాయి, రకరకాల మనుషులు రకరకాల మాటలు అంటూ ఉంటారు. అయినా కానీ మానవ హద్దుబాటుల్లో కొన్నిసార్లు బాధకరంగా ఉంటుంది. కానీ దేవుని దృష్టిలో మాత్రం అది చాలా ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని దేవుడు మనకిస్తాడు. ఓ మాట గుర్తు చదువుకుందాం. చూడండి, కొన్ని సమయాల్లో వస్తున్న రకరకాల పరిస్థితుల్లో దేవుని వాక్యము మనలను అనుదినము కూడా ధైర్యపరుస్తూ ఉంటుంది. చదువుకుందాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయము. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 7వ వచనం. నీతిని అనుసరించువారులారా నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకుని వారులారా ఆలకించండి. ఎవరంట? నీతిని అనుసరించువారులారా నా మాట వినుడి. తర్వాత నా బోధను హృదయమందుంచుకున్న వారులారా ఆలకించుడి అన్నకాడేముంది? 2వ అంకేసి మూల భాషలో హృదయపూర్వకముగా నా బోధను అనుసరించువారులారా ఆలకించండి. తర్వాత అన్నాడు, మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. 8, వస్త్రము కొరికివేయినట్లు చెమట వారిని కొరికివేయును, బొద్దిక గొర్రెబొచ్చును కొరికివేయినట్లు వారిని కొరికివేయును. అయితే నా నీతి నిత్యము నిలుచును, నా రక్షణ తరతరములు కూడా ఉంటుందంట. చూసారా ఎంత ధైర్యం ఇచ్చే మాటలు, ఎంత ధైర్యపరిచే మాటలు అంటే, మనుషులు పెట్టు నిందకు భయపడకూడి, తర్వాత వారి దూషణ మాటలకు ఏం చేయాలంటే దిగులు పడవద్దు. అంటే మనం ఎలా ఉంటాం? భయపడతాం, దిగులు పడతాం. అలా ఉండవద్దు అని వారికి సంభవించే దాన్ని కూడా దేవుడు ప్రవక్త చేత మాట్లాడుతూ వచ్చాం. కాబట్టి మనం చదివిన భాగములో మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకేంటంటే మనకు శ్రమ. కాబట్టి అది కాదు కానీ ఏది మనకంటే, జనులు నా నిమిత్తము మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీకు పరలోకమందు ఫలము కలుగుతుందని యేసు ప్రభువా చెప్పాడు. అటు మాటల్లో మనం కూడా ఎవరైనా ఒకవేళ మనను పొగిడితే దానివల్ల నష్టమే. పొగిడారంటే ఎక్కడ దానివల్ల ఏదో ఒక నష్టం, ఏదో ఒక అవమానమే ఉంటుంది. కానీ ఆ పొగడత ఎంత అన్ని సమయాలలో ఉండదు. పొగిడిన వ్యక్తే మళ్ళా ఏం చేస్తాడంటే అవమానపరుస్తాడు. ఇది మానవ నైజం. అయితే మనం ఏం చేయాలంటే అభ్యాసం చేసుకోవాలి. అనుకుంటే అభ్యాసం అయిపోతుంది. దానిలో మనకు ధైర్యంగా ఉంటాం. నిబ్బరమైన మనసు కలిగి ఉండటానికి ప్రభువే మనకు సహాయము చేసి ఈ కడవరి దినాల్లో మనకు తోడుగా ఉండి ఆయన కొరకు నమ్మకంగా సేవించేవారిగా ప్రభువు మనకు సహాయము చెయ్యునుగాక. ప్రార్థన చేసుకుందాం.